మనం విశ్రాంతి దినాన్ని గురించి మరికొంత చెప్పుకుందామండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10 నుంచి 12 అలాగే 14 నుంచి 16 చూసుకుంటే ఆయన యొక్క సృజన శక్తి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆయనే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు. ఆయనే సదాకాలము రాజు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించారు, తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించారు, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచారు. ఇలా సమస్త సృష్టి ఆయన చేతనే నిర్మించబడింది. ఈ విశ్రాంతి దినము భూమిని సృష్టింపని ఈ దేవతలు, మాయాపోత విగ్రహాలు, అబద్ధ దేవుళ్ళు, దేవతలు, వీళ్ళందరి నుండి జీవము గల దేవుని ఔన్నత్యాన్ని మనకి వేరు చేసి చూపిస్తుంది. దేవుని యొక్క సృజన శక్తికి జ్ఞాపకార్థ చిహ్నమైన విశ్రాంతి దినం. ఆయన భూమ్యాకాశాల సృష్టికర్తగా, అనంత జ్ఞానిగా ఇది మనకి తెలియజేస్తుంది. కాబట్టి సబ్బాతు దినం అనేది దేవుని యొక్క ఉనికిని మనకు ప్రతి నిత్యము జ్ఞాపకం చేస్తుంది. ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క వివేకాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని మనకి తెలియజేస్తుంది. అందుకే దేవుడు నియమించిన ఆ విశ్రాంతి దినాన్ని దేవుని యొక్క ఆరాధన దినంగా నియమించి విశ్రాంతి దినమును దేవుని ప్రజలు తప్పక ఆచరించాలి. మార్కు సువార్త 2:27లో సబ్బాతు రోజును యూదు నాయకులు, పరిసయ్యులు, శాస్త్రులు చాలా మూఢనమ్మకంగా చేసి అనవసరమైన నియమాలను రూపొందించారు. యేసుక్రీస్తు వారు రోగిని స్వస్థపరిస్తే ఆయన్ను విమర్శించారు. అలాగే శిష్యులు వెన్నులు తుంచినప్పుడు కూడా. అందుకే యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమించబడెను, కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. కాబట్టి మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. అలాగే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము విశ్రాంతి దినమును గురించి చెప్తూ, విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మముల్లో నుంచి ఏ బరువును తీసుకొని రాకుడి, విశ్రాంతి దినమున మీ ఇండ్ల నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అంటే విశ్రాంతి దినం రోజు మనం ఈ లోక వ్యాపారాల వైపు, మనం నిత్యము చేసే పనుల వైపు దృష్టిని మరల్చి అవి చేయకుండా ఆ యొక్క విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠిత దినముగా మనము ఆచరించాలి. అందుకే ఆ రోజు మన ఆలోచనలు, అలాగే మనం చేసే పని దేవుని వైపు మళ్లించడానికి ఒక రోజును కేటాయించాలి అన్నది విశ్రాంతి దినం యొక్క ఉద్దేశము. ఆ రోజును మనం మన మనస్సులు ఆధ్యాత్మిక విషయాల వైపు, మనం ప్రభువుతో స్వేచ్ఛగా గడపడానికి, ఆయనతో మన సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించుకోవడానికి, మన ఆత్మలను ఆయన శక్తితో నింపుకోవడానికి మనం దీనిని తప్పక ఆచరించాలి. కాబట్టి విశ్రాంతి దినమున మనం ఏ కార్యక్రమాలు చేయాలో మనమే నిర్ణయించుకోవాలి. నేను చేసే ఈ పని ప్రభువుకు అంగీకారంగా ఉంటుందా, ఆయనకు సంతోషపరుస్తుందా అనేది మనం ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు ఆ రోజునే చేయవలసిన పనులు ఉంటే సాధ్యమైనంత వరకు దాన్ని వాయిదా వేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ తప్పనిసరిగా చేయవలసి వస్తే ఆ రోజు ఆరాధన యొక్క ప్రాముఖ్యత వీలైనంత వరకు ఉండేలా చూసుకోవాలి. నిర్గమాకాండము 31వ అధ్యాయంలో 16-17లో చెప్పినట్లు విశ్రాంతి దినము ప్రభువుకు మరియు ఆయన ప్రజలకు మధ్య శాశ్వత నిబంధనగా ఉంది. అది మనకు ఆయనకు మధ్య నిత్య నిబంధన. కాబట్టి ఆయన మనతో చేసిన ఈ నిబంధన అది ఇశ్రాయేలీలకే కాదండి, మనందరికీ కూడా వర్తిస్తుంది. అందుకే మనం ఆ దినాన్ని దేవునికే కేటాయించి ఆయనతోనే గడిపి ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఆయనను సంతోషపరుస్తూ మనల్ని మనం సంతోషపరుచుకుంటూ కుటుంబంతో సహా ఆయన సన్నిధిలో గడుపుదాము. అలాంటి కృప దేవుడు మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమేన్.